తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతోంది. 42 దేశాల నుంచి 1686 ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యుఎస్ఏ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ తదితర దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొనున్నాయి. ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలను గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పలువురు మంత్రులు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో పాటు బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమ్ను కే భేరి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచిత చువాంగ్ శ్రీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్స్ సీఈఓ ఎరిక్ స్వైడర్ అతిథులుగా పాల్గొనున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 2047 నాటి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే వేదికలో 26 ప్యానల్ డిస్కషన్స్ జరగనున్నాయి. వీటిలో కాలుష్య రహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ హబ్గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, గిగ్ ఎకనామీ, మూసీ పునరుద్ధరణ, ఒలింపిక్స్, సాంస్కృతిక పర్యాటకం వంటి అంశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు చర్చాగోష్ఠిలో ప్రసంగించనున్నారు. సెమీ కండక్టర్ల రంగంలో భాగస్వాములు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ, ఇండో పసిఫిక్ వాణిజ్య సంబంధాలు బలోపేతం, తెలంగాణ నెట్ జీరో లక్ష్యాలను అనుగుణంగా పవర్ ప్రాజెక్టుల వేగవంతం వంటి కీలక విధాన ప్రకటనలు, పెట్టుబడి ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి. 100% అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి నిరంతరాయంగా ఎంత ఇంటర్నెట్ కావాలన్నది అందించబోతుంది. ఒకేసారి 10,000 మందికి పైగా వైఫై వినియోగించుకునే విధంగా సదుపాయం కల్పించారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ QR కోడ్ ఆధారిత లాగిన్ సౌకర్యం సిద్ధం చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే వేదికలో 26 ప్యానల్ డిస్కషన్ జరగనున్నాయి. వీటిలో కాలుష్య రహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ హబ్గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, గిగ్ ఎకనామీ, మూసీ పునరుద్ధరణ, ఒలింపిక్స్, సాంస్కృతిక పర్యాటకం వంటి అంశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అధికారులు చర్చాగోష్ఠిలో ప్రసంగించనున్నారు. సెమీ కండక్టర్ల రంగంలో భాగస్వాములు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ, ఇండో పసిఫిక్ వాణిజ్య సంబంధాల బలోపేతం, తెలంగాణ నెట్ జీరో లక్ష్యాలను అనుగుణంగా పవర్ ప్రాజెక్టుల వేగవంతం వంటి కీలక విధానాలు, ప్రకటనలు, పెట్టుబడులు, ఒప్పందాలు సదస్సు వేదికగా జరగనున్నాయి. 100% అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా ఎంత ఇంటర్నెట్ కావాలన్నది అందించబోతుంది. ఒకేసారి 10,000 మందికి పైగా వైఫై వినియోగించుకునే విధంగా సదుపాయం కల్పించారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ QR కోడ్ ఆధారిత లాగిన్ సౌకర్యం సిద్ధం చేశారు. ప్రాంగణం అంతా LED తెరలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 100 ఎకరాలు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన భారీ తెర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సమిట్లో జరిగే కార్యక్రమాలను, తెలంగాణ రైజింగ్కు సంబంధించిన సమాచారాన్ని నిరంతరాయంగా ప్రసారం చేయనున్నారు. సమిట్ సందర్భంగా జరిగే వేడుకలను ప్రజలందరూ ఉచితంగా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు. 4 రోజుల పాటు మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు. భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చాగోష్ఠులు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వీలు కల్పిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రత కల్పిస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ. ప్రాంగణంలో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దాదాపు 1,500 మంది పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు మరో 1000 మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహించనున్నారు.
రోడ్డు మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కోసం ట్రాఫిక్ కోసం మార్షల్స్ను అందుబాటులో ఉంచుతున్నారు.